హాయ్ గాయ్స్, మేము రీసెంట్గా రాజమండ్రి నుంచి అబుదాబి వచ్చాం. దారిలో బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా చూసాం. చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే అబుదాబిలోని మేజర్ అట్రాక్షన్స్ అన్ని కవర్ చేయాలి. ఇక్కడికి దగ్గరలో యాస్ ఐలాండ్లో 4 పార్క్స్ ఉన్నాయన్నమాట. ఫెరారీ వరల్డ్, సీ వరల్డ్, వార్నర్ బ్రోస్ అండ్ వాటర్ వరల్డ్. ఒక్కో పార్క్కి టికెట్ వచ్చేసి అరౌండ్ 300 AED పడుతుంది. 4 పార్క్స్కి కలిపి మల్టీ పార్క్ టికెట్ తీసుకుంటే కనుక ఆఫర్లో అరౌండ్ 600 AED పడుతుంది. పార్క్స్కి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. 600కి 2 పార్క్స్ వెళ్ళే దాంట్లో 4 పార్క్స్ వెళ్ళొచ్చు అంటే బెస్టే కదండి. కాకపోతే ఒక రెస్ట్రిక్షన్ ఉందన్నమాట. ఫస్ట్ పార్క్ ఎప్పుడైతే వెళ్తామో ఆ రోజు నుంచి 6 days లోపు మిగిలిన 3 పార్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే టోటల్ 6 daysలో 4 పార్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్క్స్ అన్నీ కూడా చాలా చాలా పెద్దవండి. బాగా నడిచేది ఉంటుంది, కానీ ఒక్కొక్కటి చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి అంత కష్టం అనిపించదు. ఒక రోజు ఒక పార్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రోజు మళ్ళీ ఇంకో పార్క్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ వీకెండ్ కొంచెం రష్ ఉంటాయండి, రైడ్స్ దగ్గర లేట్ అయిపోతాయి లైన్లో, కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి. అబుదాబి సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి యాస్ ఐలాండ్కి రావాలి అంటే బస్ నెంబర్ 102 ఎక్కాలి. ఈ బస్ ఎవ్రీ 10 minutes కోసారి ఉంది. అండ్ జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 1 hour పడుతుంది ట్రాఫిక్ ని బట్టి. ఈ పార్క్స్ అన్ని కూడా చాలా పెద్దవి అని చెప్పాను కదా, సో పార్క్ ఓపెనింగ్ టైం కల్లా అక్కడ ఉంటే మాక్సిమం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. యాస్ మాల్ లోపలికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఫెరారీ వరల్డ్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళేటప్పటికే ఎంట్రన్స్ లోనే చూసారా మంచి ఫెరారీ కార్స్ అన్ని డిస్ప్లే పెట్టారు. ఎంట్రన్స్ లోనే పార్క్ బ్రోచర్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఏ జోన్ ఎక్కడెక్కడ ఉందో మెన్షన్ చేసి ఉంటుంది. ఒక మ్యాప్ ఉంటుంది అండ్ రైడ్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అది తప్పకుండా తీసుకొని పెట్టుకోండి, లేకపోతే తర్వాత కష్టం అయిపోతుంది. ఇక్కడ 4 zones ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ జోన్, రేసింగ్ జోన్, ఇటాలియన్ జోన్ అండ్ అడ్వెంచర్ జోన్. ఫ్యామిలీ జోన్ లో చిన్న పిల్లలకి కూడా అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి. రేసింగ్ జోన్ లో ఏమో వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్ ఉంది. ఇంకా కొన్ని సిమ్యులేటర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే రేస్ కార్ లో వెళ్తున్న స్పీడ్ ని మనం VR లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇటాలియన్ జోన్ లో 2 మేజర్ రైడ్స్ ఉన్నాయి. అందులో మిషన్ ఫెరారీ అనేది రోలర్ కోస్టర్ తో పాటు 5D ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ ఫ్లయింగ్ ఏసెస్ అనేది 120 km/h స్పీడ్ తోని వెళ్తుంది. ఈ జోన్ లో ఇటాలియన్ రోడ్స్ ఇంకా ల్యాండ్స్కేప్స్ ని రీక్రియేట్ చేశారు. మినీ ఇటలీ కూడా ఇది. చిన్న ఫెరారీ కార్ లో కూర్చొని ఇటలీలో ఫేమస్ ల్యాండ్ మార్క్స్, ఐకానిక్ రేస్ ట్రాక్స్ అన్ని కూడా చూడొచ్చు. చిన్న పిల్లలు కూడా కూర్చోవచ్చు. అడ్వెంచర్ జోన్లో ఉన్న ఫెరారీ ఈ స్పోర్ట్స్ ఎరీనాలో మన ఫ్రెండ్స్తో కలిసి రేస్ చేసేయచ్చు. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. ఈ పార్క్స్ అన్నిట్లో కూడా బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం అయితే అలౌడ్ లేదు. చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి మట్టుకు అలౌ చేస్తారు. పార్క్ లోపలే చాలా డైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, పాప్కార్న్స్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. అండ్ షాపింగ్ కూడా చాలా అవైలబుల్గా ఉంది. సో మేమైతే మార్నింగ్ 10 o'clockకి వచ్చి నైట్ 8 వరకు అయితే ఫుల్గా తిరిగేసాం, ఫుల్గా రైడ్స్ ఎక్కేసాం. అండ్ మేము వచ్చిన రోజు లైన్ ఎక్కువగా లేదనమాట. సో ఒక్కొక్క రైడ్ కూడా 2-3 times కూడా ఎక్కేసాం అనమాట. దానికేం మనకి రిస్ట్రిక్షన్ లేదు. మన ఓపిక, ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లైనా లైన్లో నించవచ్చు, వాళ్ళు ఏమనరు. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. నెక్స్ట్ వేరే పార్క్తో కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.